వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనం గతంలో మేడపడి మంచాల గురించి చాలా వీడియోస్ చేసాం. ఆ సమయంలోనే మనం ఉదయ ఫర్నిచర్స్ అని ఈ షాప్ గురించి అయితే చూపించాం. అప్పుడంటే వేరే షాప్స్ ఉన్నాయి. ఆయన ఏంటంటే ఇప్పుడు షాప్ మార్చి చాలా మెటీరియల్ పెంచారంట, కొంచెం తక్కువ రేట్లోనే ఇస్తానంటున్నారు. ఏమేమి మంచాలు ఉన్నాయో చూస్తూ ఏమైనా ఆఫర్స్ ఇస్తారేమో ఆయన అడిగైతే తెలుసుకుందాం. ఇక ఈ మేడపాడు గ్రామం ఎక్కడ ఉంటుందో ఒకసారి అయితే తెలుసుకుందాం మనం. ఇది వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలంలో ఉంటుంది అన్నమాట. ఇక్కడికి మనకి నియర్ బై పాలకొల్లు టౌన్ ఉంటుంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ మేడపాడు గ్రామం ఉంటుంది. ఇక్కడ నుంచి చాలామంది మంచాలు అయితే ఇప్పుడు దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకైతే అడ్రస్ ఒకసారి క్లియర్గా చెప్పానమాట. ఒకసారి ఆయన అడిగి ఇంకా మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ఇది వరకు కూడా మనం మంచాల గురించి తీసాము. అయితే ఇప్పుడు షాప్ మార్చారన్నమాట. చాలా పెద్ద షాప్ అయితే తీసుకున్నారు. ఏ రేట్లో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సరే, ఇది 5x6 అండి. 5x6 ఇది కాజు మోడల్ అనమాట. ఇది ఏంటంటే ఫుల్ టేక్ అనమాట అండి. ఇప్పుడు వచ్చింది కొంచెం ఆఫీషియల్ గా ఉంటది, కొంచెం డిజైన్ ఎక్కువ అనమాట. ఓకే, ఇది వచ్చి 5x6 సార్. ఇది 5x6 ఇది 5x6 సార్. ఇది పొరుపు లేకుండా 33 పడుతుంది అండి. 33,000 సార్. అంటే ఏంటి ఇది కలప ఏం వస్తుంది? అది ఫుల్ టేక్ వస్తుంది సార్. ఇది ఫుల్ టేక్ అనండి. దీంట్లో కూడా ఎవరన్నా తక్కువలో కావాలనుకుంటే హాఫ్ టేక్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉండవండి అంటే ఫుల్ టేక్ లో ఉన్నాయండి. ఫుల్ టేక్ కావాలంటే మనం 33. ఇది 2 సంవత్సరాల క్రితం ఎంత ఉండేది? 2 సంవత్సరాల క్రితం అదే రేట్ సార్. 33. ఇప్పుడు కూడా అదే రేట్కి వస్తుంది అన్నమాట. అవును సార్. కాజు మోడల్. ఇది కాజు మోడల్ సార్. ఓకే, నెక్స్ట్ ఈ మంచం. ఇది కూడా 5x6 సార్. ఇది ఏంటంటే మిడిల్ లో వచ్చేసి సెంటర్ వచ్చేసి ఇది సిఎన్సి చెక్డ్ అనమాట అండి. ఏంటిది? సిఎన్సి చెక్డ్ అనమాట. డిజైన్ అనమాట. ఓకేనా? మరీ ప్లేన్ కాకుండా కొంచెం చెక్డ్ అయితే ఉంటదండి. ఓకే, ఇది చిన్న ఫ్లవర్ అనమాట. చిట్టి చామంతి పువ్వు అని చెప్పండి. ఇది కొంచెం అఫీషియల్ గా ఉంటుంది సార్. ఇది ఫుల్ టేక్ అండి. ఓకే, దీని రేట్ కూడా 34 సార్. ఇది 5x6 అండి. ఎంత పడుతుంది? ఇది 34,000 పడుతుంది సార్. ఓకే, అది మనం గతంలో వారంటీ ఏమైనా ఇచ్చారు? అప్పుడు లైఫ్ టైం వారంటీ ఇచ్చాం సార్. అదే ఇప్పుడు కూడా లైఫ్ టైంలో ఎప్పుడు పోయినా ఈ మంచం ఉన్నంతసేపు మీరు ఫ్రీగా చేంజ్ వస్తారు. ఫ్రీగా చేసిస్తారు అండి. ఓకే, అంటే ఎలా ఇరిగినా ఏది చేసినా? అవును సార్, ఫుల్ టైం వారంటీ అనమాట. ఓకే, ఇది ప్లేన్ కట్ సార్. ఇది 5x6 అండి. దీని రేట్ వచ్చేసి 31 పడుతుంది సార్. ఇది 31,000 అండి. ఇది కూడా హెవీ అండి. ఓకే, ఫుల్ టేక్ సార్. ఇది హెవీ సార్. దీని కాస్ట్ వచ్చి 31 పడుతుంది అండి. దీని కూడా హాఫ్ టేక్ లో చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. కానీ హాఫ్ టేక్ మీద ఫుల్ టేక్ అయితే మీకు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. లైఫ్ టైం వారంటీ సార్ ఇది. ఓకే, ఎన్ని 6x6 5x6 సార్. 5x6 లైన్ అంతా 5x6. ఇప్పుడు మనం చూసిన 3 కూడా 5x6. ఇది కొంచెం ఏంటంటే ఇది సిఎన్సి చెక్ డిజైన్ సార్. ఇది ఏంటంటే ఇది కూడా చిట్టి చామంతి అనమాట అండి. ఓకే, ఇది కొంచెం హెవీ వర్క్ సార్. సైడ్ కూడా వర్క్ ఎక్కువ వస్తుంది. ఇది క్వాలిటీగా ఉంటుంది సార్. ఇది మొత్తం హెవీ చెక్ అనమాట. ఇది కూడా 5x6 సార్. ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 40 పడుతుంది సార్. 40 పడుతుంది. 40,000 సార్. ఓకే, ఎన్ని 5x5? ఇది 5x6 సార్. ఇది నెమల మోడల్ అన్నమాట. ఇది వచ్చి 30 పడుతుంది సార్. 30 సార్. 30,000 పడుతుంది అండి ఇది. ఓకే, ఇది కూడా కొంచెం చుట్టూ డిజైన్ వస్తుంది. కొంచెం డిఫరెన్స్ మోడల్ సార్. ఓకే, నెమలి సార్. కొంచెం డిజైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది అయితే బాగా సెట్ అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ ఈ మంచం. ఇది వచ్చి అది తీసేవాళ్ళు. ఇది ఇప్పుడు ఈ మోడల్ ఆల్రెడీ తీసేసాం మనం. అవును సార్. ఓకే, ఇది బెండ్ మోడల్ సార్. ఇది ఓకే, తలవైపు హెడ్ బోర్డ్ అనేది కొంచెం కరువు వస్తుంది అనమాట. ఇదేంటంటే కొంచెం జారబడడానికి రిలాక్స్ అవ్వడానికి కొంచెం హెవీ సార్. ఇది ఓకే, ఇది ప్లేన్ కట్ సార్. మొత్తం ప్లేన్ సార్. దీని కాస్ట్ వచ్చేసి 33 సార్. 33,000 సార్. ఇది కొంచెం హెవీ సార్. ఇది ఓకే, హెవీ ప్లస్ స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అంటే చెక్కుడు పెద్ద లేదు కాబట్టి ప్లేన్ ఉంది కాబట్టి ఆ చెక్క అంతా దాంట్లో లేకపోయినా కొంచెం వుడ్ ఎక్కువ అనేది ఎక్కువ పడుతుంది అండి. ఇది తీసాం. ఇది ఓకే, ఈ మోడల్ చూస్తాం ఆల్రెడీ. ఓకే, ఇది ప్లేన్ కట్ సార్. ఇది ప్లేన్ లో ఓకే, అది నిలువుగా వచ్చినాయి గళ్ళు, ఇది అడ్డంగా వచ్చినాయి. ఇది ఎంత పడుతుంది? కరువు అంటే ఏముండదండి, ఓన్లీ ప్లేన్ సార్. ఇది వచ్చేసి 31 పడుతుంది సార్. 31,000. ఇది కూడా అంతే హెవీ ఉంది. 33 అన్నారు, 31 అన్నారు. కరువు సార్. అది తలవైపు కొంచెం కరువు బెండ్ వస్తుందండి. ఓకే, దీనికి స్ట్రైట్ గా వస్తుంది అనమాట.
ఓకే నెక్స్ట్ ఇది ప్లేన్, ఇవన్నీ 5x6 అన్ని 5x6 సార్. ఓకే ఇది ప్లేన్ లో కొంచెం లైట్ డిజైన్ వస్తుందండి. ఓకే ఇది 5x6 సార్. ఇది దీని కాస్ట్ వచ్చి 35 పడుతుందండి. 35 అంటే ఇది ఇంకా తగ్గింది రేట్ ఎందుకని? ఇది కొంచెం వర్క్ ని బట్టి ఉంటుందండి, మంచం బట్టి మోడల్ బట్టి ఉంటుందండి. ఇది కూడా హెవీగానే ఉంటుందండి. ఇది వచ్చేసి ఇది కూడా 5x6 సార్. ఇది ఇది వచ్చేసి హెడ్ బోర్డ్ కూడా కొంచెం ఈ కరువు ఉంటది అనమాట. ఇది కూడా వుడ్ ఎక్కువ పడుతుంది సార్. ఇది వచ్చేసి 36 పడుతుంది అండి. 36 ఇది బాగా హెవీ సార్. ఇది బాగా హెవీ. ఇది కొత్త న్యూ మోడల్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ కూడా తీసుకుని వెళ్తున్నారు కదా, విజయవాడ హైదరాబాద్. అవును సార్. మీరు లైఫ్ టైం ఇచ్చారు కదా, ఎప్పుడు పోయినా మీరు వెళ్ళి చేసి వచ్చి ఇలాగా. అవును సార్. మరి అక్కడ కూడా వెళ్ళి వస్తారు మరి? లేదు సార్, వెళ్ళటం అని జరుగుతుంది. లేదంటే కొంచెం వాళ్ళు మేము కిరాయి పెట్టుకునేలాగా సెట్ చేసామండి. ఓకే. ఇప్పుడు గతంలో కూడా అన్ని అలానే జరిగినాయి కదా? అవును సార్. ఏమన్నా వచ్చినాయి కంప్లైంట్స్? ప్రస్తుతం అయితే ఏం రాలేదు సార్ కంప్లైంట్. ఇది 5x6 అండి. ఓకే. ఇది కూడా కొంచెం లైట్ డిజైన్ అనమాట అండి. ఇదేంటి మోడల్ ఏంటో దీని పేరు? మోడల్ ప్లేన్ కట్టర్ అండి. ప్లేన్ లో కొంచెం డిజైన్ అనమాట అండి. ఇది కూడా హెవీ అనమాట అండి. ఇది వచ్చేసి 35 పడుతుంది సార్. 35 అండి. మీరు ఏమైనా వాట్సాప్ పెడతారా వాళ్ళకి? ఏ మోడల్ కావాలన్నా వాట్సాప్ లో పంపమంటే పెడతాం సార్. రెడీలో ఉన్నాయని వాట్సాప్ చేస్తామండి. దాన్ని బట్టి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ మోడల్ ఇది ప్లేన్ లో సార్. ఇది ప్లేన్ లోనే కొంచెం సెంటర్ అనేది డైమండ్ వచ్చిందండి. ఓకే. ఈ డైమండ్ అనమాట. ఇది కూడా 33 పడుతుంది సార్. ఇది ఓకే. ఇది హెవీ అనండి. 33 పడుద్ది. అవును సార్. అంటే మీకు చెప్పకుండా వాట్సాప్ లో మెసేజ్ పెట్టేస్తే 5% తీస్తారు దాంట్లో. ఇంకో ఛాన్స్ ఉంది సార్. ఇది ఫుల్ టేక్ అనమాట. ఎవరైనా ఫుల్ టేక్ లో చేయించుకోలేము, లో బడ్జెట్ కావాలంటే కనుక దీంట్లోనే హాఫ్ టేక్ చేయించుకోవచ్చండి. ఓకే. అది ఎంత పడుద్ది? అది మీకు 10,000 తగ్గుద్దండి. 33 అంటే 23కి వచ్చేది. అవును సార్. కానీ ఫుల్ క్వాలిటీ అంటే మీకు ఓన్లీ హాఫ్ టేక్ అనమాట. ఓకే. సగం ఫుల్ టేక్ పడుతుంది, సగం హాఫ్ టేక్ పడుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం చూపించిన ఏ మోడల్ అయినా సరే చేయించుకోవచ్చండి. ఓకే. ఇది 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 కూడా కొత్త మోడల్ సార్. ఇది కాజు మోడల్ అనమాట అండి. ఓకే. ఇది న్యూ మోడల్ అండి. ఈ బ్రిక్స్ అనేది ఇది వరకు ఏంటంటే కంటిన్యూ అయ్యాయండి. ఇప్పుడు అలా కాకుండా లేటెస్ట్ గా మయాన్ ఫ్లవర్ యాడ్ చేసాం అనమాట. ఇది 5x6 సార్. మీకు కావాలంటే హాఫ్ టేక్ లో అయితే ఒక 25 పడుతుంది, ఫుల్ టేక్ లో అయితే 35 పడుతుంది అండి. ఓకే. ఈ పక్క మంచాలు చూడలేదు, ఇవేంటో అవి 6. ఓకే. ఇది 5x6 సార్. ఇది 5x6 అండి. ఇది ఏంటంటే సెంటర్ ఫ్లవర్ అనమాట. ప్లేన్ కంట్లో కొంచెం డిఫరెన్స్ మోడల్. ఏం మోడల్ ఏంటి అంటారు దీన్ని? ఇది జోలా మోడల్ అండి. జోలా మోడల్. ఇది కూడా ఫుల్ టేక్ అండి. ఇది మీకు 33 పడుతుంది సార్. 33 పడుతుంది. ఇది కూడా హాఫ్ టేక్ చేయించుకోవచ్చండి. అది ఎంత పడుతుంది? 23 పడుతుంది సార్. ఇది కూడా బిస్కెట్ సార్. ఇది బిస్కెట్ కొంచెం ఇది వరకు ఉండి మోడల్ అండి, కొంచెం డిఫరెన్స్ లో ఉండాలని చెప్పి ఈ ఫ్లవర్ పెట్టాం అనమాట. ఓకే. ఇది కూడా 5x6 అండి. ఇది ఎంత పడుతుంది? ఇది 33 పడుతుంది సార్. 33. ఇంకా సైడ్ చెక్ ఏమి మోడల్ రావు సార్. ఈ బిస్కెట్ మోడల్స్ అన్ని కూడా ప్లేన్ వస్తుందండి. మనం ఇప్పుడు వరకు చూసినన్నిటికి సైడ్ చెక్ ఏమీ రాదు సార్. ఉంది సార్. ఒకవేళ కావాలి అనుకుంటే కనుక మనం చేయించుకోవచ్చండి. ఓకే. ఫ్రంట్ బ్యాక్ వస్తాయి మాట. అవును సార్. ఇది 5x6 సార్. ఇది ఓకే. ఇది ఆన్లైన్ లో చూసి మన పాలకొల్లు LICలో చేస్తారండి ఆయన, డెవలప్ మేనేజర్ గారు. ఆయన పేరేంటి అయింది? శ్రీనివాస్ శర్మ గారు అండి. ఆయన ఈ మోడల్ చూపించి తిరుపతిలో చేయించుకున్నారండి. అది చేసి ఇచ్చిన తర్వాత మనకు కూడా షోరూమ్ లో పెడితే బాగుంటది అని చెప్పి 5x6 చేసి ఇచ్చాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళింది ఆయన తిరుపతిలో పడ్డ తక్కువ రేట్ అయింది, ఇక్కడ తక్కువ రేట్ అయింది. ఆయన తక్కువ రేటు ప్లస్ క్వాలిటీ కూడా సార్. చాలా ఆనందం. ఆయన అన్నారా ఆ మాట? అన్నారండి. చాలా ఆనందించారు సార్. వాళ్ళ పాలకొల్లు చేస్తా డెవలప్ మేనేజర్ గారు రిటైర్ అయిపోయినప్పుడు వెళ్ళి తీసుకెళ్లారు అనమాట. ఆ మోడల్ బాగా సక్సెస్ అయిందని చెప్పి ఇది కూడా చేశాను అనమాట. సింపుల్ మోడల్ బాగుంటుంది సార్. ఫుల్ టేక్ అండి. ఇది వచ్చేసి ప్లేన్ లోనే కొంచెం హెవీ సార్. ఇది ప్లేన్ లోనే కొంచెం హెవీ అనమాట అండి. ఇది బాల్ టైప్ ఉంటుంది అనమాట. ఓకే. ఇది కూడా 5x6 సార్. ఎంత పడుద్దాం? ఇది 34 పడుతుంది. 34. ఇది అంతా ప్లేన్ వచ్చింది. ప్లేన్ సార్. వుడ్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, కాస్ట్ ఎక్కువగా ఉన్నా సరే క్వాలిటీ ఉంటుంది సార్. ఇది ఓకే. 5x6 అయితే కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. మనకి ఇది 6x6 ఎంత పడుతుందో? ఇవి
ఇవన్నీ 6x6 ఫ్యూజన్ 5x6 చూసాం. అవన్నీ కూడా 2 years బ్యాక్ ఏ రేట్లు అయితే ఉన్నాయి అవే ఉన్నాయి. అప్పుడు మనం 6x6 చూద్దాం. ఇవి కూడా అంతేనా? అంతే సార్. ఇవి కూడా అవే రేట్లా 2 years బ్యాక్ ఉన్న రేట్లో ఉన్నాయి. అవును సార్. ఇది 6x6 సార్ ఇది. మరి చెక్క రేట్ పెరగలేదు ఈ మధ్యలో? అవును సార్, అంటే కొంచెం మీ వీడియో చూసిన వాళ్ళకి ఆ రేట్ అనమాట. మామూలుగా అయితే రేట్లు పెరిగినాయి సార్. ఓకే. ఇది వచ్చేసి 6x6 38 పడుతుంది సార్ ఇది. 38. ఓకే. ఇది కూడా హెవీనండి. ఏంటిది మోడల్ నేమ్? మోడల్ ఇది బిస్కెట్ మంది. ఈ మోడల్ ఇది లవ్ సింబల్ వచ్చింది కదా సార్. ఇది తీయేసి మీకు ఫ్లవర్ కూడా చెక్కొచ్చండి. ఓకే. ముందు చెప్తే ఏది కావాలంటే అది చేస్తారన్నమాట. 6x6 ఇది. 6x6 38 పడుతుంది సార్ ఇది. ఓకే. ఇక్కడ కూడా సేమ్ వస్తుంది అన్నమాట. సేమ్ వస్తుంది సార్. ఇక్కడ కూడా మీరు ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ చేయమంటే చేసేస్తాం సార్. ఇది ఎంత పడుతుందో? 38 సార్. 38. 2 years బ్యాక్ ఈ మోడల్స్ లేనట్టున్నాయి కదా? లేవు సార్. ఓకే. ఇది ఉంది మోడల్. అవును సార్. అప్పుడు కూడా వేనా సార్ ఇది. వేనా. ఇది వచ్చేసి వేనా అండి. ఈ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇది కూడా సిఎన్సి చెక్కడేనండి. ఓకే. ఇది 6x6 సార్. ఇది కూడా హెవీ అనమాట. ఓకే. ఇది కూడా హెవీ అని వేనా మోడల్ సార్. ఇది డిజైన్ కూడా ఇది ఏంటంటే మీకు చిట్టి చామంతి అనమాట. ఇది సిఎన్సి చెక్కుడు సార్. ఇది హ్యాండ్ మేడ్ అవదండి. ఓకే. ఇది సిఎన్సి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 45 పడుతుంది సార్. ఓకే. 45,000 పడుతుందండి. 45. 45,000 పడుతుంది. ఈ సైడ్ కూడా డిజైన్ వస్తుంది సార్. ఇక్కడైతే ఏ డిజైన్ చేతితో చెక్కినవా మిషన్ మీద చెక్తారా? సిఎన్సి అండి. మిషన్ అనమాట. మిషన్ మీద అవుతుంది సార్. హ్యాండ్ మేడ్ అవదండి. ఇదే విధంగా ఇదే ఎలా అయితే ఉందో కాళ్ళ దగ్గర బోర్డు కూడా అలా ఉంటుందండి. కాళ్ళ దగ్గర కూడా అలా సేమ్ అదే సైడ్ కూడా వస్తుంది సార్. ఓకే. ఈ పరుపు కాకుండా ఓన్లీ ఈ పెయింట్స్ ఏం కంపెనీ వాడతారు గతంలో? ఏషియన్ గతంలో వాడినట్టేనండి. బ్రాండెడ్ ఐటమ్ అండి. ఇది 6x6. ఇది 6x6 సార్. ఓన్లీ ప్లేన్ అండి. మంచం కూడా హెవీ ఉంటుంది సార్. ఇదైతే ఓన్లీ మంచం వచ్చేసి 37 పడుతుంది సార్. ఓకే. 37,000 పడుతుంది అండి. ఇది కూడా హెవీ అండి. ఓకే. ప్లేన్ మూలాన 37. అది 44. ఇది 37 కదా? అవును సార్. అంటే డిజైన్ లేదు కదా సార్. ఓకే. నెక్స్ట్ ఇది ఓల్డ్ మోడల్ అనుకుంటా. ఇది ఓల్డ్ మోడల్ సార్. ఓకే. ఇది ఎప్పుడు ఉన్న మోడలే కాకపోతే కొంచెం స్ట్రాంగ్నెస్ ఉండడం వల్ల ఇది కస్టమర్ కూడా రన్ అవుతుందండి. ఇది ఓకే. దీని కాస్ట్ వచ్చి 38 పడుతుంది. ఇది కూడా హెవీ అండి. 4 పక్కల డిజైన్ అంటూ వస్తుందండి. ఓకే. దీని కాస్ట్ వచ్చి 38,000 పడుతుంది. ఇది కూడా రన్నింగ్ లో ఉంది సార్. మోడల్ కూడా ఎక్కువ వాడుతున్నారండి. ఓకే. కాకపోతే ఇది ఎందుకు వాడుతున్నారంటే కొంచెం హెవీగా ఉంటుందండి మంచం. అందుకని ఇది వాడుతుంది. దానివల్ల ఇది బాగా రన్ ఎక్కువ. ఎప్పుడు ఇది వరకు కూడా ఈ మంచాలు ఉన్నాయి. ఉన్న మోడల్ సార్ ఇది. 6x6 ఇవన్నీ. ఇది కూడా 6x6 అండి. ఇది 6x6 సార్. ఇది కూడా మీకు బాగుంటుందని మోడల్. ఇది పెద్ద ఫ్లవర్ అనమాట అండి. ఓకే. ఇది కూడా సిఎన్సి చెక్లే సార్. ఇది ఏంటంటే కొంచెం కోల్డ్ అది హెవీ అండి. దీని కాస్ట్ వచ్చేసి 44 పడుతుంది సార్. ఇది కూడా సైడ్ 4 పక్కల డిజైన్ వస్తుందండి. ఓకే. బాగుంటుంది. ఇది సైడ్ చెక్క కూడా డిజైన్లు వచ్చినాయి. అవునండి. అవును సార్. మొత్తం 4 పక్కల ఉంటుంది సార్ ఇది. ఓకే. డిజైన్ మంచం ఉన్నప్పటికీ 4 పక్కల ఉంటుందండి డిజైన్. ఓకే. ఇప్పుడు ఇందాక మీకు 38 చెప్పాను కదా సార్. అదేంటంటే సెంటర్ నెమల్ అయి ఉంటున్నాయి. దీనికి నెమల్ అయ్యి లేవు సార్. ఓకే. కొంతమంది నెమల్ సెంటిమెంట్ అయి ఉంటున్నాయని చెప్పి ఇదే మంచం అదే మోడల్లో నెమల్ లేకుండా ఓన్లీ ఫ్లవర్ చేసాము. ఓకే. ఇదేంటి మోడల్? ఇది కూడా అదే మోడలా? సేమ్ మోడల్ సార్. ఓకే. సేమ్ మోడల్ ఏంటంటే నెమల్ అనేది లేదన్నమాట. ఓకే. ఈ లైన్ అంతా 5x6, ఇదేమో 6x6. అవును సార్. ఇదే సేమ్ మీకు ముందర చూసారు సార్. ఇది అదేంటంటే చిట్టి చామంతి అనమాట. చిన్న ఫ్లవర్. ఇది సిఎన్సి అండి. ఇది ఏంటంటే పెద్ద ఫ్లవర్ వచ్చింది అనమాట. సేమ్ మోడల్ సేమ్ కాస్ట్ అనమాట అండి. ఓకే. ఇది 4 పక్కల డిజైన్ వస్తుందండి. ఇది ప్లేన్ సార్. ఇది ప్లేన్లో కొంచెం డిఫరెన్స్గా ఉండాలి అని చెప్పి మరీ ప్లేన్ కాకుండా ఈ బాక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే. ఇది ఓన్లీ ప్లేనే అనమాట. దీని కాస్ట్ వచ్చి 6x6 అండి. ఇది 39 పడుతుంది సార్. 39,000. దీంట్లోనే లైట్ చేయించుకోవచ్చండి. లైట్ అయితే ఒక 3,000 తగ్గుద్దండి. ఓకే. ఇది అయితే మీకు 39 పడుతుంది సార్. 39,000. ఓన్లీ ప్లేన్ అనమాట అండి. మంచం కూడా హెవీగా ఉంటుంది సార్. ఓకే. కాజు మోడల్ సార్ ఇది. ఓకే. 6x6 లో కాజు మోడల్. ఇది ఏంటంటే సైడ్ కోడ్ అయ్యి మీకు థిక్నెస్ వచ్చి 3 inches వస్తుందండి. ఓకే. ఇది హెవీ సార్. ఇది హెవీ అండి. ఇదైతే మీకు
41 పడుతుంది సార్. ఓకే 6x6. లేదు మాకు ఇదే మోడల్ కావాలి, మాకు తక్కువ రేంజ్లో కావాలంటే ఇదే మోడల్ మీకు 37లో కూడా చేసుకోవచ్చు. 37. ఓకే. ఎందుకంటే 37 వచ్చినప్పుడు ఇంత థిక్నెస్ ఉండదు సార్. ఓకే, ఇది సైడ్ కర్రకి ఇది రావాలి, చెక్కుడు రావాలి వస్తుంది సార్. ఇది పందిరి మంచమా? ఇది పందిరి మంచం సార్. ఓకే. ఇది నర్సాపురం ఈడీ గారు ఇచ్చారండి. అంటే మ్యారేజ్కి వెళ్తారు సార్. వాళ్ళు 1 month ముందర మీకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి మాకు. టేకేనా ఇది కూడా? టేకే సార్. ఇది ఏంటంటే వాళ్ళు నెట్లో డౌన్లోడ్ చేసి మాకు పెట్టారండి. ఇది పైన ఏమన్నా వస్తుందా క్యాప్ లాంటిది? సార్ ఇంతే. దీనికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే చుట్టూరు కటింగ్ కట్టుకోవాలండి. ఓకే. ఏమన్నా మోడలింగ్ చేసి స్ప్రింగ్ నడిపించాలంటే మేము నడిపిందాం సార్. ఎంత పడుతుంది ఇది? ఇది వచ్చేసి 58,000 పడుతుంది సార్. 58 అండి. 6x6 ఇది. 6x6 సార్. ఇది కూడా కొంచెం ట్రెండ్ అవుతుందండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారండి. ఇది చూసిన వెంటనే మాకు 4 ఆర్డర్ ఇచ్చారండి. ఓకే. 4 మంచాలు చేయాలి సార్. ఓకే. ఇది నర్సాపురం డిపార్ట్మెంట్ ఏడీ గారు అనమాట. మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ వస్తున్నట్టున్నారు మీ దగ్గరికి. వాళ్ళు ఆన్లైన్లో చూసి మాకు డౌన్లోడ్ చేసి పెడుతున్నారండి. ఓకే. కొంచెం సేమ్ కాకుండా కొంచెం డిఫరెన్స్ వచ్చినా పర్వాలేదు అంటలో మేము చేసిస్తాం అనమాట. ఓకే. ఇది లాస్ట్ మంచమా 6x6లో? ఇది ప్లేన్ సార్. ప్లేన్లో కొంచెం హెవీగా ఉండాలని చెప్పి చేయించుకున్నారండి. ఓకే. ఇది కాళ్ళ దగ్గర వస్తుందండి, తలవైపు వస్తుంది అన్నమాట. ఇది కూడా ఆన్లైన్లో మోడల్ అనమాట అండి. కొంచెం మనం డిఫరెన్స్గా ఎలా చేసాం అనమాట అండి. ఓకే. ఇది వచ్చేసి 41 సార్. ఇది కూడా ఆర్డర్ అండి. ఆర్డర్ ఇచ్చారనమాట. ఇది 6x6 సార్. ఇది ఓకే. ఇది కూడా బాగా హెవీ అండి. ఇదేంటే మీరు ముందర చూసిన దాంట్లో అయితే 5x6 అండి. ఇది 6x6 సార్. దీని కాస్ట్ వచ్చి 42 పడుతుంది సార్. ఇది 42,000 మొత్తం ప్లేన్ సార్. సైడ్ అంతా ప్లేన్ అండి. కొంచెం అఫీషియల్గా కావాలన్న వాళ్ళు ఇది కూడా వాడతారు అనమాట. ఓకే. ఇది దివాన్ కట్. దివానా వచ్చేసి ఇది వరకు ఏంటంటే పులిగోరలు సార్. పులిగోరలు వచ్చి ఇప్పుడు నెమలు వచ్చింది అనమాట. ఓకే. ఇది ఇలా సెట్ 13,000 సార్. 13,000 పరుపుతో. అవును సార్. దీనికి పిల్లోస్ కూడా వస్తుంది సార్. ఒక 5 పిల్లోస్ సెట్ వస్తుందండి. ఓకే. ఆ రేట్ పడుతుంది సార్. ఇది కూడా ఫుల్ టేకెన్ అండి. 4 పక్కల డిజైన్ వస్తుందండి. ఇవి రాకింగ్ చైర్సా? ఇది రాకీ చైర్లు సార్. ఇది వచ్చేసి ఇది సింహం అనమాట అండి. ఇది వచ్చేసి 16,000 పడుతుంది సార్. ఇది ఒకటి 16,000. అది 16,000. అది సింహం కాబట్టి అండి. ఇది సింహం లేదు సార్. ఇది 15,000 పడుతుంది అండి. సింహానికి 1000 రూపాయలు తీస్తున్నారు అయితే. అది 16 పడుతుంది, ఇది 15 పడుతుంది సార్. ఓకే. అంటే ఫుల్ టేక్ అండి. గతంలో మనం అంటే సర్వీస్ ఛార్జ్ ఎవరిది ఇప్పుడు హైదరాబాద్ పంపాలన్నా విజయవాడ కస్టమర్దే సార్. అయిందే. సర్వీస్ ఛార్జ్ అనేది కస్టమర్దే. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా పంపించి బాధ్యత మంది సార్. ఓకే. ఆల్రెడీ మీరు వీడియో పెట్టిన వాళ్ళందరూ హైదరాబాదు, బెంగళూరు, పూణే కూడా పంపించేవాళ్ళు. అటువంటి ఇబ్బంది ఏమీ లేదు సార్. ఓకే. నెక్స్ట్ ఇవి టేపాయిలా? ఎంత పడుతుంది ఈ టేపాయి? టీపా వచ్చేసి 4,800 పడుతుంది సార్. 4,800. 4,800. ఇది 5,000 పడుతుంది సార్. కొంచెం హెవీ అండి. ఏం చెక్క ఏంటిది? టేకేనా సార్. టేక్ మీద రోజువుడ్ పాలిష్ అనమాట. రోజువుడ్ పాలిష్ అంతే. లేదు మాకు రోజువుడ్ పాలిష్ అవసరం లేదనుకుంటే టేక్ పాలిష్ చేసేస్తాం సార్. ఇది ఈ టేపా? టీపా సేమ్ రేట్లు సార్. అంత 4,000. 4,800 పడుతుందండి. ఇది కూడా అన్నీ ఒకటే రేటు? అన్నీ ఒకటే రేటు సార్. మోడల్ మారుతాయి అంతే. అవును సార్. ఇవి దేవుడిది. ఇది టేకేనా? ఇది MDF పడుతుంది సార్. ఇది టేక్ అయితే కాదండి. దీని కాస్ట్ వచ్చేసి 4,800 సార్. MDF అంటే అంత ఆగదేమో కదా? లేదు సార్, ఆగుద్దండి. ప్లేవుడ్ ఆగదు కానీ MDF ఆగుతుంది సార్. ఇది చిన్నగా ఉంది. ఇది చిన్న సార్. ఇది 3,500 పడుతుంది సార్. 3,500. ఇది 3,500 పడుతుందండి. కొంచెం అంత పెద్దది వద్దు అనుకుంటే చిన్నదండి. ఓకే. ఇవి సోఫా సెట్లు టేకే కదా ఇవి? ఇది టేక్ సార్. ఇది వచ్చేసి మొత్తం ఇలా సెట్ సార్. ఇది ఓకే. ఇలా సెట్ వచ్చేసి 34,000 పడుతుంది సార్. 34,000 పడుతుంది. ఇది 34,000. 34 పడుతుంది సార్. ఓకే. లేదు మాకు ఇలాగా సీట్లు వద్దు, ఓన్లీ 3 సీటర్ కావాలంటే 3 సీటర్ ఇస్తామండి. ఓకే. ఇది ఓన్లీ ఇది ఒకటి ఎంత? ఇది వచ్చేసి 16 పడుతుంది సార్. ఓకే. ఇదో మోడల్ సార్. ఇవన్నీ ఫుల్ టేక్లు అండి. ఇది 16,000. ఇది ఈ సెట్ సెట్కి 3 సీటర్ అది విడిగా ఇస్తామండి. ఓకే. అది 16 సార్. ఇది ఒక సెట్. ఈ 2 చైర్లు ఇది కలిపి ఇలా సెట్ అనమాట అండి. ఓకే. ఇది ఏంటంటే ఆర్డర్ సార్. ఇది భీమవరం ఆర్డర్ మీద చేసే ఉంది. 29,000 పడుతుంది సార్. ఇది 29 అండి. ఇదిగోండి సార్. ఇది కూడా సేమ్ మోడల్ అండి. ఇది ఏంటంటే రెజిన్ గ్లాస్ సార్. ఇది
రెజిన్ క్లాత్ అనమాట. ఇది కొంచెం వాటర్ ప్రూఫ్ టైప్ అనమాట. లాగదండి క్లాత్. ఓకే. ఇది కొంచెం రెజిన్ క్లాత్, కొంచెం బాగుంటుంది సార్. ఇది ఎంత పడుతుంది? ఇది 29 సార్. ఇది చైర్స్ తోట ఇలా సెట్ అనమాట. 2 చైర్స్, ఆ సోఫా సెట్. అవును సార్. ఇది కొంచెం టేకేనండి. ఇది ఫుల్ క్వాలిటీ సార్. దీంట్లోనే వేరే మోడల్ సార్ ఇది. ఓకే. ఇదైతే 34 సార్. ఇలా ఇది కూడా రెజిన్ క్లాత్ ఏనండి. ఓకే. ఇది ఇక్కడ లోకల్లో ఎలుగులంగా చేసామండి. ఇది ఆర్డర్ మీద చేయించారండి. ఓకే. ఇది కూడా తయారీ ఇక్కడే కదా, మీ దగ్గరే కదా ఇది? అవును సార్. ఇది సేమ్ మోడల్ సార్. ఇది సేమ్ మోడల్ అండి. అమౌంట్ ఎంత ఇది? 28 సార్. ఇది రాకింగ్ చైరా? అవును సార్. ఇది ఎంత పడుతుంది చైర్? బయట 16,000 అనుకున్నా. ఇది 15,000 పడుతుంది సార్. ఓకే. ఇది వేరే కొంచెం డిఫరెన్స్ సార్. ఇది టెలిఫోన్ అంటారండి. ఇది కూడా కొంచెం క్వాలిటీ ఉంటుంది సార్. ఇదైతే రెజిన్ క్లాత్ కాదండి. ఇదైతే 28 పడుతుంది సార్. 28 ఈ 2 చైర్స్ తో కలిపి. ఇదైతే క్లాత్ అయితే రెజిన్ కాదండి, మామూలు కాటన్ క్లాత్ అనమాట. ఓకే. ఇది 3+2 సార్. ఓకే. ఇది 2 సీటర్ అండి. ఇది కూడా లోకల్ గానే బేమలాపురం నుంచి ఆర్డర్ చేయించుకున్నారండి. ఓకే. ఇది కూడా రెజిన్ క్లాత్ కాదండి, మామూలు కాటన్ క్లాత్. ఓకే. ఇది కూడా ఫుల్ టేక్ సార్. ఇది మళ్ళీ ఇది వచ్చేసినప్పటికి రెజిన్ క్లాత్ అండి. ఇది వచ్చేసి థర్డ్ అనమాట అండి. ఇదిగోండి సార్, ఇది థర్డ్ మోడల్ అనమాట అండి. ఓకే. ఇది థర్డ్ అండి. ఇది వచ్చేసి 31 పడుతుంది సార్. ఇది కూడా మీకు రెజిన్ క్లాత్ ఏనండి. ఓకే. కొంచెం క్వాలిటీగా ఉంటుంది అనమాట. ఆ సోఫా సెట్లు అన్నప్పటికి ఏంటంటే ఒక వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇది డైనింగ్ టేబుల్ సార్. ఓకే. ఇది రౌండ్ అనమాట అండి. దీని కాస్ట్ వచ్చినట్టుగా 20 పడుతుంది అండి. 20 ఎన్ని చైర్స్ వస్తాయి? 4 చైర్స్ సార్. టేకే మొత్తం టేకేనండి. ఇది కొంచెం రౌండ్ అనమాట అండి. ఇది వరకు ఓవెల్ షేప్, బాదం షేప్ వచ్చాయండి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి. ఓకే. సేమ్ ఇలా కావాలన్నారో ఇలా తయారు చేయించారనమాట. ఇది టేక్ మీద రోజ్వుడ్ పాలిష్ సార్. ఓకే. ఇది కూడా 4 సీటర్ అండి. ఇది మీకేంటే 20 పడుతుంది సార్. 20,000 20 టేక్ మీద రోజ్వుడ్ పాలిష్ అండి. ఓకే. లేదు మాకు గ్లాస్ ఎలాగ అవసరం లేదు అలా చేయమన్నా కూడా 20 పడుతుంది సార్. ఓకే. ఇది ఎవరో విడిగా చేయమన్నారండి. వాళ్ళ దగ్గర చైర్స్ ఉంటే ఓకే, ఓన్లీ టేబుల్ దిమ్మా చేస్తాను అనమాట. ఇది వచ్చేసి 9,000 సార్. ఇది 9,000 గ్లాసు టేబుల్ అనమాట. ఇది వచ్చేసి 6 సీటర్ సార్. ఇది ఓకే. ఇది కస్టమర్ మాకు ఆర్డర్ ఇచ్చారండి. ఇక్కడ లోకల్ ఎలమించల నుంచి ఇచ్చారనమాట. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం డైనింగ్ మాది పెద్దదండి, 6 సీటర్ కావాలంటే చేసామన్నమాట. ఇలా సెట్ 6 సీటర్ 28 సార్. ఇది 28,000. ఓకే. కొంచెం హెవీగా ఉంటుందండి. ఇది 4 సీటర్ సార్. ఇది 4 సీటర్ అనమాట. ఇది వచ్చేసి 20 సార్. ఇది 20,000 20,000 సార్. ఓకే. మీకు కొంచెం రేట్ తక్కువలో కొంచెం చీప్ అండ్ బెస్ట్గా కొంచెం కాస్ట్ పెట్టుకోలేని వాళ్ళు కొంచెం హెవీగా వద్దు, మాకు లైట్లో కావాలి, బడ్జెట్ తక్కువలో కావాలి, లైఫ్ లాంగ్ ఉండాలంటే ఇది సార్. ఎంత ఇది? ఇది సెట్ వచ్చేసి ఒక పరుపు, ఒక మంచం, 2 పిల్లోస్ 25 పడుతుంది సార్. ఇది 25 25,000కి ఒక 5x5 5x6 5x6 సార్. ఇది 20,000 పడుతుంది. 25 అండి మొత్తం సెట్. మొత్తం పరుపు అన్నీ వచ్చేస్తాయి. పరుపు, 2 పిల్లోస్, ఒక మంచం సార్. ఏంటి కంపెనీ పరుపు? డూరో ఫిట్టా? కంపెనీ ఏం కాదు, నార్మల్ అండి, లోకల్ బ్రాండ్ అండి. మీకు ఇప్పుడు ఒకవేళ పరుపు తీసేసి ఓన్లీ మంచం అయితే 20 పడుతుంది సార్. 20 పడుతుంది అండి. దీంట్లోనే మీకు లత వర్క్ కావాలంటే లత ఉంటుంది, నెమలు కావాలంటే నెమలు ఉంటుంది సార్. హాఫ్ టేక్ అంటారా ఫుల్ టేక్? సార్ ఫుల్ టేక్ లైఫ్ టైం వారంటీ అండి. ఒక ఇట్లకి కూడా అన్నిటికీ లైఫ్ టైం వారంటీ. వారంటీ సార్. ఇవి ఏంటంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలి, బాగా ఎక్కువ వెళ్తున్నారు సార్. ఇది వచ్చేసి ఓన్లీ మంచం 20,000 పడుతుందండి. లేదు అనుకుంటే ఆర్డర్లో ఒక 10 డేస్లో చేసిస్తామండి, ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే. సేమ్ మోడల్ సార్. ఇది కూడా సేమ్ మోడల్ అండి. ఇది నెమలి ఫ్లవర్ మోడల్. అవును సార్. ఇది కూడా 20,000. 25 20 సార్. పరుపుతో 25. అవును సార్. ఇది ప్లేన్ సార్. ఇది ఓకే. ఇది 22 పడుతుందండి. ఓకే. 22,000కి వస్తుందండి ఓన్లీ మంచం. అదే పరుపు కావాలంటే ఒక 5,000 ఎక్స్ట్రా పడుతుంది సార్. ఓకే.
ఇది సేమ్ అండి, ఇది సెట్ వచ్చేసి 25 పడుతుంది సార్. ఇవన్నీ 25. ఇది వచ్చేసి మళ్ళీ 6x6 సార్, ఇది హెవీ మంచం అండి. ఇది కూడా ఆర్డర్ మీద చేసేవండి, అమలాపురం చేసేవండి. ఓకే. దీని కాస్ట్ వచ్చి 48,000 పడుతుంది సార్. ఇది కూడా 4 పక్కల ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట. ఓకే. 4 పక్కల డిజైన్ వస్తుంది, హెవీ సార్. ఇది ఏంటంటే ప్లేన్ లోను కొంచెం డిఫరెన్స్ గా కావాలని చెప్పి ఇది కూడా ఆన్లైన్ లో మోడల్ అండి. కొంచెం క్వశ్చన్ కావాలన్నారు అనమాట, ఇలా చేసాం అనమాట. దీని కాస్ట్ వచ్చి 45,000 పడుతుంది సార్. మంచం బాగా హెవీ అండి, ప్లేన్. ఓకే. తీసారు సార్, ఇది సేమ్. ఓకే, సేమ్ మోడల్ తీసాం. ఇది కూడా కొంచెం లేటెస్ట్ సార్, ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఇది కోడ్ ప్లేన్ రాకుండా హెవీ వచ్చింది అనమాట. ఇది టర్నింగ్ అంటే వచ్చిందండి. ఇది కూడా 45,000 పడుతుంది సార్. ఇది మంచి, ఇది 4 పక్కల డిజైన్ అంటూ వస్తుంది అనమాట. 4 పక్కల డిజైన్ ఉందండి దీనికి, సైడ్ పట్లు కూడా డిజైన్ అండి. ఇది కాజు మోడల్ లోనే హెవీ సార్. ఇది కాజు మోడల్ లోనే ఇదేంటంటే కాజు అంటే ఇదంతా కంటిన్యూ అవుతుందండి. కొంచెం లేటెస్ట్ గా డిఫరెన్స్ గా కావాలన్నారని చెప్పి మయాన్ సెంటర్ ఫ్లవర్ పెట్టామండి. ఇది వచ్చేసి 44 పడుతుంది సార్. 44,000 ఓన్లీ బిస్కెట్ మోడల్ అండి, కానీ హెవీ సార్ ఇది. ఓకే. చూసాం కదా మంచాల మోడల్ అన్నీ. గతంలో కూడా మనం చేసిన తర్వాత చాలా మంది తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా అదే క్వాలిటీ తెస్తానన్నారు. మనకి ఇప్పుడు చెప్పిన రేట్లు కూడా ఫైనల్ అంటారు, తగ్గిస్తాను సార్. ఎలా అంటే సార్, మీరు ఈ వీడియో తీయటంలో 3వ సార్. అవును, 2 వీడియోలు తీసారండి. అలాగా మీరు ఎంత అయితే వీడియో చేశారో మేము అలాగా కూడా సేల్ అంతా గౌరవంగా మనం క్వాలిటీ కూడా ఇచ్చాం సార్. ఇది వరకు ఇప్పుడు దీంతో 3వ కాబట్టి మీకు ఎలా చెప్పామో అలాగా నెంబర్ 1 గా చేసేస్తాం సార్. సరే, ఎవరైనా వచ్చినప్పుడు కాల్ చేసి కానీ మెసేజ్ పెట్టి కానీ వచ్చి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇదండి మంచాలు అయితే చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తాను. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది, యలమంచిలి మండలంలోకి వస్తుంది అన్నమాట. పాలకొల్లు నుంచి మనకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి ఇది ఉదయ ఫర్నిచర్స్ ఉంటుంది అన్నమాట. ఇక ఒకసారి ఆయనతో ఫైనల్గా మాట్లాడదాం. అంటే రేట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా తగ్గిస్తారంటారా? రేట్ ఎలా ఉన్నది సార్, అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వమని అడుగుతున్నారండి. మీకు హైదరాబాద్ కానీ ఇక్కడ సరౌండింగ్లో 50 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళకి ఒక 50,000 పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇద్దామని చెప్పి మా ఉద్దేశం. 50,000 పర్చేజ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ మీరు ఫ్రీ ఇస్తాం సార్. ఓకే, సరే అయితే.